రైతులపై దౌర్జన్యకాండ అంటూ సాక్షి ఒక పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇది మాజీ ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా. దశాబ్దాలుగా వివాదంలో ఉన్నటువంటి భూ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష కొమ్ము కాస్తూ రైతులు వేధిస్తున్న ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం ఎస్ఐ తీవ్రస్మయానికి గురి చేస్తుందంటూ రాసుకొచ్చింది. బాధిత రైతులను పోలీస్ స్టేషన్లో బంధించి ఎస్ఐ సమక్షంలో ఎకరం భూమిలో మామిడి చెట్లను నరికి ధ్వంసం చేయించిన ఘటన అధికార పార్టీ దౌర్జన్యకాండకు అద్దం పడుతోంది. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రంగాపురం పరిధిలో సర్వే నెంబర్ 368/1లో ఉన్న కొంత భూమిని 1963లో గౌతు యశోధరాదేవి నుంచి యశోధరాదేవి నుంచి పడమటి కోటేశ్వరరావు కొన్నారు. ఆ తర్వాత 1972లో పడమటి కోటేశ్వరం నుంచి ఒక ఎకరం భూమిని రంగాపురం గ్రామానికి చెందిన మద్దిశెట్టి నాగేశ్వర రెడ్డి కొన్నారు. ఈ ఎకరం భూమి తమదేనంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వాదిస్తున్న యశోదాదేవి మనుమరాలు ప్రస్తుత పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష ఆమె భర్త వెంకన్న చౌదరి స్వాధీనం చేసుకునేందుకు పలుమార్లు ఎత్తిరించారు. గత నెల 16న స్థానిక టీడీపీ నేతల సాయంతో ఎకరంలో మామిడి చెట్లను నరికేందుకు ప్రయత్నిస్తే మద్దిరెడ్డి నాగేశ్వరరెడ్డి కుమారులు నరసింహారెడ్డి, అంజిరెడ్డి అడ్డుకున్నారు. ఈ క్రమంలో శనివారం మళ్లీ మామిడి చెట్లను నరికేందుకు ఎత్తిరించగా రైతులు అడ్డుకున్నారు. దీంతో రెడ్డిగూడెం ఎస్ఐ స్టేషన్కి వచ్చి వివాదం పరిష్కరించుకోవాలని రైతులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన రైతులు నరసింహారెడ్డి, అంజిరెడ్డి నుంచి ఎస్ఐలు ఫోన్లు లాక్కుని స్టేషన్లో బంధించారు. ఆ తర్వాత నేరుగా ఎస్ఐ భూమి వద్దకు వెళ్లి టీడీపీ నాయకుల సాయంతో దగ్గరుండి ఎకరంలో ఉన్న 30 మామిడి చెట్లను ధ్వంసం చేయించారు. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు రైతుల్ని ఇంటికి పంపారు. తర్వాత రోజు ఆదివారం ఉదయం ఫోన్లను ఇచ్చారు. రంగాపురం గ్రామం జమీందారు అడుసుమిల్లి విశ్వేశ్వరరావుకి చెందిన సర్వే నెంబర్ 192లో గల 100 ఎకరాల గౌతు యశోదాదేవి 1956లో కొన్నారు. ఇందులో 92.10 ఎకరాలు రంగాపురానికి చెందిన 21 మంది రైతులకు అమ్మేశారు. ఆ తర్వాత ఆ భూమి మరికొంతమంది చేతులు మారింది. ఈ నేపథ్యంలో ఇంకా తమకు మిగులు భూమి ఉందని యశోధరాదేవి కుమారుడు మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ 1986లో సబ్ డివిజన్ చేయించారు. అప్పుడు 100 ఎకరాలకు 98.84 ఎకరాలు ఉన్నట్టు తేలింది. దీనిలో అప్పటికే 92.10 ఎకరాలు అమ్మగా 6.74 ఎకరాలు రహదారులు వాగులకు పోను. అక్కడ ఎలాంటి భూమి వారికి లేదు. అయినా 7.4 ఎకరాలు ఇంకా తమకు ఉందని, తమ భూమిని 10 మంది రైతులు ఆక్రమించారని 88లో గౌతు శివాజీ కోర్టుకు వెళ్లారు. 2017 నుంచి గౌతు శివాజీ కుమార్తె శిరీష, ఆమె భర్త వెంకన్న చౌదరి ప్రస్తుతం భూముల్లో ఉన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టించారు. ఈ కేసులు మైలవరం కోర్టు కొట్టేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైలవరం నియోజకవర్గ ప్రజాప్రతినిధిని అడ్డు పెట్టుకుని పోలీసుల సాయంతో మళ్లీ రైతుల్ని ఎమ్మెల్యే శిరీష్ వేధించసాగారు. ఈ క్రమంలో రైతు గండ్రభద్రారెడ్డికి చెందిన 3 ఎకరాలు, కుప్పిరెడ్డి కాంతారెడ్డి కుమారుడు వెంకటరెడ్డికి చెందిన ఎకరంలో ఉన్న 100 మామిడి చెట్లు నరికి ధ్వంసం చేసి కలపం తరలించారు. ఇప్పుడు మద్దిరెడ్డి నాగేశ్వరరెడ్డి కుమారులు నరసింహారెడ్డి, అంజిరెడ్డికి చెందిన 1 ఎకరంలో 30 మామిడి చెట్లను నరికి ధ్వంసం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.